క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు మన పుట్టినరోజు అని చెప్పాము. అయితే మరి మనం ఎవరము అన్న అంశము గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే దానికి ముందుగా మీకు కొంత ఉపోద్ఘాతాన్ని మీతో నేను పంచుకోదలుచుకున్నాను. ఈరోజు శ్రీసభ పుట్టినరోజు పెంతెకోస్త్. గ్రీకు పదము అనగా పెంతెకోస్తు అనగా 50వ లేదా 50వ రోజు, లేదా దీన్నే వారాల పండుగ కూడా అనేవాడు. ఎందుకనంటే ఇప్పుడు పాస్కా పండుగ అయిపోయి మనకి 7 వారాలు అయిపోయింది. 7 7లు 49 ప్లస్ వచ్చే రోజు 50వ రోజు. ప్రతి యూదుడు కూడా 20 మైళ్ళ దూరంలో ఉండే ప్రతి యూదుడు కూడా యెరూషలేముకి 3 పండుగలకు రావాలి. 1 పాస్కా పండుగ, 2 గుడారాల పండుగ, 3 పెంతెకోస్తు. ముఖ్యంగా పెంతెకోస్తు పండుగ ఈరోజు కాదు, యూదులు కూడా దాన్ని పండుగ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే 2 ప్రాముఖ్యతలు ఉన్నాయి పెంతెకోస్తు పండుగకి. 1 సీనాయి కొండ మీద చారిత్రక ప్రాధాన్యత. మోషేకి దేవుడు చట్టాన్ని ఇచ్చాడు, దాన్ని స్మరించుకునేవారు. 2వది వ్యవసాయ ప్రాధాన్యత. ఏమిటి వ్యవసాయము? ప్రతి యూదుడు కూడా పాస్కా రోజున 2 కంకులు తీసుకువచ్చి సమర్పించేవాడు. 2 కంకులు అంటే కోత మొదలైంది, పంట మొదలైంది. తర్వాత కోత ముగింపు రోజున అనగా 50వ రోజున, అంటే ఈరోజు పెంతెకోస్తు రోజున 2 రొట్టెలు. ఎందుకని? కోత ముగిసింది. మరి కంకులతోటి ఏం చేస్తారు? మనం అంటే రైస్ పండిస్తాం, వాళ్ళు గోధుమలు, కాబట్టి రొట్టెలు చేసేవాళ్ళు. వాటిని 2 రొట్టెలను తీసుకువచ్చి సమర్పించేవారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి కోత పండుగ అంటే. ఆ రోజు కంకులు మరి రొట్టెలు కోత పండుగ. ఈరోజు కోత పండుగ మొదలవుతూ ఉంది. అంటే దానికి ముందు పంట వెయ్యాలి, నీరు పొయ్యాలి, విత్తనం వెయ్యాలి, నీరు పొయ్యాలి, సాకాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అది ఎవరు చేశారు? తండ్రి దేవుడు మొదట సృష్టిని చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి దేవుడు మొదట సృష్టిని చేసి ఈ మనిషిని మరి 2వ సృష్టి చేయడానికి, 2వసారి నూతనంగా సృష్టించడానికి ఎవరిని పంపాడు? కష్టపడడానికి, శ్రమించడానికి క్రీస్తు ప్రభుని పంపాడు. ఆ క్రీస్తు ప్రభు పడ్డ శ్రమ, సిలువలో పడ్డ ఆ శ్రమ, మరణము ఫలితము కోత ఈరోజు కోస్తూ ఉన్నాడు, అనగా పెంతెకోస్తు రోజున. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఈరోజు పవిత్రాత్మ అభిషేకంతో మరి దేవునిలో నూతనంగా పుట్టబోతూ ఉన్నాను. మరి పవిత్రాత్మ వాగ్దానం ముందుగానే చేయబడింది ప్రియులారా. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం మనం 8వ వచనంలో చదివినట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు పవిత్రాత్మను పొందిన తర్వాతనే యెరూషలేము నుండి నాకు సాక్షులుగా మీరు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే శిష్యులకి మనకంటే బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు శక్తి లేదు. యేసు ప్రభు వాళ్ళతో పాటు ఉన్నాడు. పునరుత్థానం అయిన తర్వాత కూడా ఇంకా శక్తి రాలేదు. ఎందుకనంటే ప్రభువు వెళ్ళి ఆత్మను పంపించాలి. ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆ శక్తి బలమైనది అవుతుంది. ఎందుకనంటే ప్రియులారా, ఈరోజు యావేలు ప్రవక్త కూడా, యావేలు గ్రంథములో 2వ అధ్యాయం 27 నుంచి 32 వచనాల్లో యేసు ప్రభు వాగ్దానం చేసిన మాటలనే యావేలు గ్రంథములో కూడా మనం చదువుతున్నాము. దానిని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 16 నుంచి 21 వచనాల్లో పేతురు ఉటంకిస్తున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? మానవులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. ఒకళ్ళ మీద కాదు, మానవ జాతి అందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. మీ కుమారులు ప్రవచనాలు చేస్తారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. వృద్ధులు కలలు కనరు మామూలుగా. అంటే ఎప్పుడైతే ఆత్మ అభిషేకం జరుగుతుందో మీకు ఒక విజన్ అనేది వస్తుంది మీ జీవితంలో. అది ఇటర్నల్ విజన్, నిత్య విజన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ పవిత్రాత్మని ఎలా మనం చూడగలుగుతాము?
ఎలా ఈ పవిత్రాత్మను స్వీకరించారు శిష్యులు? ఏమి కనపడ్డది పవిత్రాత్మ వచ్చిందని సంకేతం ఏమిటనంటే మనం 3 సాదృశ్యాలు చూస్తున్నాం. ఎన్ని సాదృశ్యాలు? 3. ఒకటి, మొట్టమొదటిగా ఆత్మ అనగా హీబ్రూ పదము రూవా. రూవా అంటే గాలి, ఊపిరి. దేవుడు తన ఆత్మని ఆదికాండములో మనం చదువుతున్నాము, మనిషి బొమ్మలోకి ఊదాడు, ఊపిరి పోశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నికోదేముతో యేసు కూడా అదే అంటున్నాడు. ఏమని? ఆత్మ వలన జన్మించిననే తప్ప అని చెప్తూ ఉన్నాడు. మనకి యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఇక్కడ ఎజికియేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఏమని చెప్పబడింది? నా ఊపిరి, నా ఆత్మ మీలో నేను పంపుతాను. ఎందుకంటే పాపము చేత మరణం అనే ముళ్ళుతోటి మరణించిన ఈ మనిషికి, ఎముకల గూడుకి ఏం చేయబోతున్నాడు? దేవుడు తన ఆత్మని మరొకసారి ఊదబోతూ ఉన్నాడు. అవును ప్రియులారా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలని మళ్ళీ జీవింపచేయుమయా, ఎండిన ఎముకలని మళ్ళీ జీవింపచేయుమయా, నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా, నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఆ రోజు మట్టిలో దేవుడు ఊపిరి పోస్తే ఈ జీవం వచ్చింది. ఇప్పుడు రెండవసారి నిత్య జీవితము, ఆత్మ జీవితము రాబోతూ ఉన్నది. రెండవసారి ఆయన ఊదటం ద్వారా ఊపిరి. అందుకనే ఈరోజు పెంతెకోస్తు రోజున బలమైన గాలి అని చెప్పేసి వీచిందని చెప్పేసి, బలమైన గాలి, శక్తితో గాలి, ఊపిరి వీచిందని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి సాదృశ్యము గాలి, ఊపిరి. రెండవ సాదృశ్యం ఏమిటంటే అగ్ని. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతూ ఉన్నాం. అగ్ని రూపములో. ఎందుకని? అగ్ని కాలుస్తుంది. పొట్టును కాల్చిన విధమున దేవుని యొక్క సృష్టిగా మారడానికి మనలో ఏమైనా అడ్డుగా ఉంటే దానిని శుద్ధీకరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే రిఫైన్ చేస్తుంది, అంటే పవిత్రపరుస్తుంది. అగ్ని పవిత్రపరుస్తుంది, శుద్ధి చేస్తుంది. ఒక మెటల్ని నీవు పవిత్రపరచాలంటే దాన్ని కరగబెడతాడు. కొలిమిలో కంసలి ఏం చేస్తాడండి? కరగబెడతాడు. శుద్ధి అవుతుంది, దానికి స్ట్రెంగ్త్ వస్తుంది, మిగతా అన్నీ కూడా తీసేస్తాడు. అట్లాగనే ఒకటి గాలి, రెండవది అగ్ని సాదృశ్యం. ఇక మూడవది ప్రియులారా, నాలుకలు. అగ్ని జ్వాలలు ఎట్లా? నాలుకల రూపంలో వచ్చాయి. అంటే నాలుకలు ఏం చేస్తాయండి? మన నాలుక మాట్లాడుతుంది. ఇక్కడ చాలామంది మన కరిస్మాటిక్ అని అంటే ఏదో భాషల్లో మాట్లాడాలి, బ్లా 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 అని అనుకుంటారు. కొంతమందికి అది ఇష్టం ఉండదు, 2 క్యాంపులుగా డివైడ్ అయిపోతుంది. ఎందుకనంటే కరిస్మాటిక్ అంటేనే కొంతమంది, ఇంకొంతమంది అసలు అది వద్దు అని కొంతమంది. ఇది 2 కూడా తప్పే. ఎందుకనంటే భాషలో మాట్లాడడానికి 2వ అర్థం కూడా ఉన్నది. ఏమిటి అర్థము? అందరినీ అర్థం చేసుకునే మనస్తత్వము. ఇప్పుడు మన దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, వేరే స్టేట్ ఆయన. అప్పుడు మనలో ఎవడైనా ఆ భాష అర్థం చేసుకుంటే మనకు ఆ భాష తెలియదు. అప్పుడు అతడు ఆ భాషను అర్థం చేసుకుని అతని యొక్క గోడుని మనకు విన్నవిస్తే మనకు అర్థమవుతుంది. ఇలానే ఇక్కడ
ఎప్పుడైతే భాషల్లో మాట్లాడే శక్తి నాలుకల రూపంలో ఆ 120 మంది అక్కడ ఉన్నారు వాళ్ళకి ఇవ్వబడిందో, అప్పుడు అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఆ రోజు అందరికీ అర్థమైంది. ఎందుకనంటే ఆదికాండం 11వ అధ్యాయం 1-9 వచనాల్లో బాబేలు గోపురము గుర్తుందా? అక్కడ భాషలు పుట్టాయి, చెల్లాచెదరైపోయారు. అంటే ఇది ఒక సాదృశ్యము. ఏమిటంటే అర్థం చేసుకునే మనస్తత్వము ఈ భాషల యొక్క సూచన సంకేతము. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు మనం ఎవరము అని చెబితే, విశ్వాస ప్రమాణంలో పవిత్రాత్మ వరాలు 4 మనకి కనపడుతున్నాయి. మొట్టమొదటిగా నైసిన్ క్రీస్తులో మనం చెప్పుకునేది మనం ఎవరము అంటే ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక స్త్రీ సభ. మనం ఎవరమండి? ఏక, చెప్పండి, పవిత్ర కథోలిక అపోస్తోలిక స్త్రీ సభము. మన ఐడెంటిటీ ఈరోజు ఇది. ఏక స్త్రీ సభ. ఏమిటి ఏక స్త్రీ సభ? 120 మంది ఒక్క చోట చేరిరి అని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటి? ఒక చోట చేరితేనే ఆత్మ ఇవ్వబడుతుంది. ఆ రోజు తోమా వారితో లేకుండాను, కాబట్టి అతనికి అర్థం కాలేదు. అర్థమైందా? కాబట్టి క్రైస్తవ సమాజంగా, సమూహంగా ఆత్మను స్వీకరిస్తున్నాము. ఒక సమాజంలో సమూహం. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలను దేవుడు పవిత్రపరచి వాళ్ళని సిద్ధపరచుకున్నాడు, ఒక సమాజంగా, ఒక సమూహంగా. మరి 2వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తల కార్యాలు చెప్తూ ఉంది, వారు గుమికూడి ఉన్నప్పుడు. ఈరోజు మనం విన్నాము, వారు గుమికూడి ఉన్నప్పుడు పవిత్రాత్మను పొందారు. హల్లెలూయా. ఈరోజు అందుకనే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 47వ వచనంలో ఏం చేశారు మొట్టమొదటి సంఘం అంటే, వారు సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, అపోస్తల బోధ యందును ఎడతెగక ఉండిరి. అంటే ఒక చోట ఉండేవాళ్ళు. యేసు కూడా ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నేను మీ యందును మీరు నా యందును ఉండినట్లు వారందరూ ఒకరిగా ఐక్యమై ఉండినట్లు నేను ప్రార్థించుచున్నాను. ఐక్యత. లోకమంతా ఒకటిగా. మనకొక పాట ఒకటి ఉంది, జగమంత కుటుంబం నాది, ఏదో పాట ఉంది కదా. అంటే ఇక్కడ లోకమంతా ఒక్కటిగా, త్రిత్వంలా, పితాపుత్ర పవిత్రాత్మల బంధం ఎలా ఉందో అట్లాగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఏక స్త్రీ సభ అంటే ఇక్కడ మనం గమనించాలి, మన ఐడెంటిటీ, మన ఉనికి ఎక్కడంటే ఏకత్వములో దైవత్వం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ ఐక్యత కలిసి ప్రయాణం చేస్తాయి. ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ ఆత్మ ఉండలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏకత్వములో దైవత్వము మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, వివాహము అన్ని విషయాల్లో ఘనమైందని చెప్పి హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రభు చెప్తూ ఉన్నాడు. కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో వివాహం అన్ని విషయాలు ఎందుకు ఘనమైనది? భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుణ్ణి ఎలా కనుగొనాలి? మీ ఇద్దరి ఐక్యతలో కనుగొనాలి. మీరు భిన్న శరీరులు కాక ఏమవ్వాలి? ఏక శరీరులుగా. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, పాపము అనేది గ్రీకు భాషలో హమార్తియా అంటారు. అంటే అర్థం ఏంటంటే గురి తప్పడము. పాపం అంటే ఏదో కాదు, గురి తప్పడము, ఏకాగ్రత. దేవుడు అంటే ఏకాగ్రత, దేవుడు అంటే ఐక్యత. ఎక్కడైతే అనైక్యత ఉందో అక్కడ దేవుడు ఉండడు. కాబట్టి పరధ్యాస, పరధ్యానము పాపానికి చిహ్నం. కాబట్టి ఈరోజు కుటుంబంలో ఐక్యత ఉన్నదా? అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఐక్యత ఉన్నదా? పిల్లల మధ్య ఐక్యత ఉన్నదా? లేదా పోటీ మనస్తత్వంతో ఉన్న రైవల్రీ అంటారు, సిబ్లింగ్స్ రైవల్రీ. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించాలి, స్త్రీ సభ ఒత్తిడి చేయడం లేదు మనల్ని. ఈ ఐక్యత అనేది ఒత్తిడి కాదు. స్త్రీ సభలో మనం చూసినట్లయితే 2000 సంవత్సరాల్లో ఎన్నో సభలు పుట్టాయి.
మనం గమనించినట్లయితే బెనడిక్ట్ సభ ఒకటి వచ్చింది, బోరా ఎత్ లబోరా, ప్రార్థన పని అనే సిద్ధాంతంతో. అట్లాగే ఫ్రాన్సిస్కన్ సభ వచ్చింది. ఈరోజు కోకొల్లల సభలు, కానీ మూలాలు ఒక్కటే. ఈరోజు మార్తమ్మ మరియమ్మ, మదర్ తెరేసా తీసుకుంటే యాక్షన్. కొంతమంది అంటారు యాక్షన్ అయితేనే కరెక్ట్ అంటారు. కొంతమంది కార్మలైట్ ఆర్డర్ అంటే ధ్యానములో ఉంటారు. ఈ రెండు కూడా ముఖ్యమే. అమితంగా మాట్లాడేవాడే గొప్ప కాదు, నిశ్శబ్దంగా ఉండేవాడు కూడా గొప్పవాడే. ఇక్కడ భార్య ఎక్కువ భర్త తక్కువని కాదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి అన్నీ కూడా ఆధ్యాత్మిక అనుసరణ విధానాలు, ఆధ్యాత్మిక జీవన విధానాలు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, పునీతులు చాలామంది ఉన్నారు, రకరకాల మార్గాల్లో వెళ్ళారు, కానీ సేవించిన దేవుడు ఒక్కడే. ఈరోజు రెండవ పట్టణంలో అదే అంటారు, సేవ ఒక్కటే కానీ సేవా విధానాలు ఎన్నో. కాబట్టి ఇక్కడ మనలో అనైక్యత క్రైస్తవ తత్వానికి విరుద్ధము. ఇది అందరం అండి, ఒకళ్ళు కాదు, అందరం. మేము కూడా గురువులుగా కూడా కావచ్చు. ఈరోజు దేశాన్ని మనలో విడదీయాలంటే ఏం చేస్తారు? రాజకీయ నాయకులు మొట్టమొదటిగా కులాన్ని తీసుకుంటారు, భాషను తీసుకుంటారు, ప్రాంతాన్ని తీసుకుంటారు, మతాన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఎ డిస్యూనిఫైడ్ చర్చ్ ఈజ్ ఎ డిస్ఎడిఫైడ్ చర్చ్. అందుకనే మహాత్మా గాంధీ ఆ చర్చికి వెళ్ళిన తర్వాత, లండన్లో అది చూసిన తర్వాత, వివక్షత చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. ఇక్కడ మనం గమనించాలి, ప్యారిష్లో గ్రూప్స్ ఉంటున్నాయి. మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆత్మను గొంతు పిసికినట్లే, ఊపిరాడనీయకపోవడమే. కాబట్టి ఐక్యత కోసం మనం ఏమి చేయాలి? అందుకే ఇక్కడ కాసేపట్లో మనము దివ్య ప్రసాదం స్వీకరించినప్పుడు అందరూ వస్తారు అక్కడికి. గురువు అంటాడు ఇది క్రీస్తు శరీరం అంటాడు, నువ్వేమంటావు? ఆమెన్ అంటే నేను క్రీస్తు శరీరాన్ని. ఇంకొకళ్ళు కూడా వచ్చి నేను క్రీస్తు, అంతే. శరీరంలోని అవయవాలు అందరం ఒకటి. కాబట్టి మన శ్రీ సభ, మనం ఎవరు అంటే ఏక శ్రీ సభ. ఏకత్వములో దైవత్వాన్ని మనం చూడాలి. ఇక రెండవది పవిత్ర శ్రీ సభ. ఇది ఏక శ్రీ సభ మొదటి రోజు నుండి కూడా వాళ్ళందరూ గుమికూడారు, అక్కడే పవిత్రాత్మను పొందారు. ఒక చోట చేరారు, అక్కడే అట్లాగానే మొదటి రోజు నుండి కూడా, పెంతెకోస్తు రోజు నుండి కూడా పవిత్రాత్మతో నింపబడ్డారు. ఎందుకనంటే పవిత్రాత్మ అగ్ని రూపంలో వచ్చింది, శుద్ధి చేసింది. శ్రీసభ పని ఏమిటి అని అడిగితే, మీరు ప్రజలను పవిత్రులుగా చేయడమే శ్రీసభ పని. ఎందుకని శ్రీసభ మనందరినీ కూడా దేవుని ప్రజలుగా మార్చుతూ ఉంది. ఫాదర్ అని పిలుస్తారు గురువుల్ని. ఎందుకని? ఆధ్యాత్మికంగా ఆత్మీయ జీవనానికి ఒక మధ్యవర్తిగా, తండ్రిగా వ్యవహరిస్తారు కాబట్టి. ఎందుకని? దేవుని జీవనాన్ని సంస్కారాల ద్వారా మనకు పరిచర్య చేస్తారు కాబట్టి. పవిత్రీకరణ జరుగుతుంది ఇక్కడ. జ్ఞాన స్నానంలో జన్మను పొందుతాము, పాపోచ్చరణం ద్వారా యథాస్థితికి, మళ్ళీ పాపం చేసినప్పుడు కూడా క్షమాపణ పొంది యథాస్థితికి తీసుకురాబడతాము. ధృవీకరణ ద్వారా బలమైన సాక్షులుగా తయారవుతాము. ఈ మిగతా గురు పట్టాభిషేకము, జ్ఞాన వివాహము ద్వారా దేవుడు ఒక మిషన్ని, ఒక పంపబడిన ప్రజలుగా, ఒక ఉద్దేశంతో దేవుడు మనందరినీ కూడా తయారు చేస్తూ ఉన్నాడు. అందుకే పవిత్రాత్మను పొందిన వారు పునీతులు ప్రియులారా. మరి ఈరోజు గురువుల కోసం కూడా ప్రార్థన చేయాలి. ఈ సంస్కారాలు ఈరోజు కరోనా సందర్భంగా ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఇవ్వడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకనంటే దైవ జీవనాన్ని పవిత్రులుగా చేసే పనే గురువులది. ఇక పవిత్రతకు స్థానం ఉన్నదా? ఒక్క మాట చెప్పాలంటే మన మాటల్లో, చేతల్లో పెద్ద చిన్న గౌరవం. తల్లిదండ్రులు, పిల్లలు ఎంత మాట పడితే అంత మాట అనుకోకూడదు. తల్లిదండ్రులు ముఖ్యంగా తొందరపాటు పడకూడదు. ఎందుకంటే మీరు మీ పిల్లలని గౌరవముతో ఎప్పుడైతే చూస్తారో అప్పుడు మీ ఎడ వారికి గౌరవం వస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది మనం తిట్టకూడదని. ఎందుకని? వారు అధైర్యపడతారు తిడితే. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, పిలుపు విధానం. నా దగ్గర అప్పుడప్పుడు కొంతమంది వచ్చి థ్యాంక్ యూ అని చెప్తారు. థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పమని చెప్తా. ఎందుకంటే పిలుపు విధానం కూడా మనకు ముఖ్యం. వేషధారణ, ఈ మధ్య లుంగితోటి గుళ్ళోకి వచ్చేస్తున్నారు చాలామంది.
ప్రార్థన కూడా మర్యాద లేకపోవడం. నీ శరీరము, ప్రభు చెప్తున్నాడు, నీ శరీరము నీ భర్తకు భార్యకు మాత్రమే స్వంతము, ప్రభువునకు స్వంతం. ఎందుకని ప్రభువుని వెలబెట్టి కొన్నాడు కాబట్టి పవిత్రంగా ఉంచాల్సిన బాధ్యత. మనందరం కూడా పునీతులుగా పిలువబడ్డాం. దెర్ ఈజ్ నో అదర్ చాయిస్ అండి. క్రైస్తవ మతం లేకపోతే అనవసరం, ఈ పూజలు అనవసరం, ఈ సంస్కారాలు అనవసరం, ఈ దివ్య జీవనం అనవసరం. మనందరం పునీతులు కావాల్సిందే. దెర్ ఈజ్ నో చాయిస్, ఇట్ ఇస్ నాట్ ఎనీ చాయిస్. ఈరోజు సకల పునీతుల కార్యక్రమం దివ్యవాణి టీవీలో పెట్టాము. అది మన ఎర్రభం ప్రభాకర్ రెడ్డి వ్రాశారు. పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఆయనకి ఇస్తే అన్నీ కలిసి రాశారు. ఫాదర్ వేళాంగని దాన్ని హోస్ట్ చేస్తూ ఉన్నారు. చాలామందికి నచ్చిన కార్యక్రమం. ఎందుకంటే మన శ్రీ సభలో అంతమంది పునీతులు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులు, మనం గమనించాలి. మరి అట్లాగానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. ఇంకొక విషయము, అపవిత్ర జీవన విధానాల గురించి జాగ్రత్త. ఈరోజు సహజీవనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రీ మ్యారిటల్ సెక్స్ అని, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే గే పీపుల్ అని, గే మ్యారేజెస్ అని. గే పీపుల్ అనేది దేవుడు మనం అర్థం చేసుకోవాలి. కానీ గే మ్యారేజెస్, దాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు ప్రియులారా, పవిత్రత అనేది మనలో మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో ఇవన్నీ లేకపోతే ఇలాంటి అన్ని వైపరీత్యాలు మన ముందుకు వస్తాయి. కాబట్టి రెండవది, పవిత్ర స్త్రీ సభ మొదటి రోజు నుంచి కూడా పవిత్రంగా దేవుడు అగ్నితో శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు. మూడవది, కథోలిక స్త్రీ సభ. కథహోలా 2 గ్రీకు పదాలు, అంటే యూనివర్సల్, అకార్డింగ్ టు ద హోల్, అంటే విశ్వవ్యాప్తి. స్త్రీ సభ భూదిగంతాలకు వెళ్ళాలి. మార్కు సువార్త 16-15 వచనములో, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, అంటే దైవ జీవనాన్ని అందరికీ ఇవ్వాలి. ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, ఈరోజు ఆ రోజు ఆదికాండం చూసినట్లయితే ప్రభు చెప్తాడు, ఆదాము అవ్వను చేసి మీరు భూమిలో వ్యాప్తి చెందండి, భూమి అంటే నిండించండి అని చెప్తాడు. ఈరోజు మనం గమనించినట్లయితే పై గది నుండి 120 మంది అక్కడ ఉన్నారు. తర్వాత ఈ అపోస్తులు బయటికి శక్తితో బయటికి వచ్చారు. ఎందుకని? తిరిగి వ్యాప్తి చెందడానికి. అయితే ఇది ఆధ్యాత్మికమైన జీవనం, ఆధ్యాత్మికమైన ప్రజలను చేయడానికి. అన్ని భాషల్లో క్రీస్తుని ప్రకటించారు. రోమన్లకు మాత్రమే కాదు, గ్రీకులకు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు. ఈరోజు మనం చెప్పాలంటే ఏదైనా ఒక అంతర్జాతీయ కమ్యూనిటీ ఉంది అంటే, ఒక ఆస్తులు కలిగి, ఒక పాలన కలిగి అంతర్జాతీయంగా ఒక కమ్యూనిటీ ఉందంటే అది క్యాథలిక్ చర్చ్ అండి. 1 బిలియన్ పీపుల్ ఆస్తుల్ని కలిగి పాలనతోటి పంచుకునే ఒక సంస్థ ఉందంటే అది కేవలం మన శ్రీ సభ. ఎక్కడైనా ఉందంటే ఎక్కడ లేదు. అందుకే పునీత జాన్ పాల్ II ఆయన యూత్ డే మొదలుపెట్టాడు, వరల్డ్ ప్రపంచ యూత్ డే. ఆయన ఒక మాట చెప్పేవాళ్ళు, మీరు జాతీయ సమాజానికి చెందిన వాళ్ళు అయితే అంతకంటే ఒక గొప్ప సమాజము కూడా ఉన్నది, దానికి కూడా మీరు చెందిన వాళ్ళని చెప్పేవాడు. జాతీయ సమాజంతో పాటు మీరు ఒక గొప్ప సమాజానికి చెందినవారు, అదే శ్రీ సభ అని చెప్పేసి ఆయన ఉద్ఘాటించేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచ బాధ మన బాధ, క్యాథలిక్ యూనివర్సల్. అందుకనే ఎక్కడ మొదలైంది? ఇది సిలువ నుండి మొదలైంది. పొంతు పిలాతు ఎన్ని భాషల్లో రాశాడు? 3 భాషల్లో రాశాడు. యేసు ప్రభు యూదుల రాజు అని, ఈయన రాజు అని చెప్పేసి సిలువ నుండి కథహోలాస్ ప్రారంభమైంది. విశ్వ వ్యాప్తి హీబ్రూ, గ్రీకు, లతీను భాషల్లో రాశాడు. ఇక చివరిగా, అంటే ఇక్కడ చివరిగా నేను చెప్పబోయే 4వ అంశం ముందు, మనకి సంకుచిత భావాలు ఉండకూడదు. మనము విశాల దృక్పథము కలిగిన శ్రీసభగా ఉండాలి. నా అనే భావన కంటే మన అనే భావన ఉండాలి. ఇక 4వది అపోస్తోలిక శ్రీసభ. పవిత్రాత్మ అపోస్తులపై దిగి వచ్చింది. గ్రీకు పదము అపోస్తలేన్ అంటే పంపబడిన ప్రజలు, వేద వ్యాపకము, మిషనరీ. ఇది ఒక మిషనరీ అంటాము. ఏమిటి మిషనరీ? నేను
వైజాగ్ వెళ్ళాను. అక్కడ ఒక కుటుంబము, ఒక ఫాదరు, అక్కడ వైజాగ్లో ఫాదరు ఆఫ్రికా వెళ్ళాడండి. ఆఫ్రికా వెళ్ళి అక్కడ ఆఫ్రికా దేశంలో పేదవాళ్ళకు పనిచేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఈ కుటుంబము తర్వాత వాళ్ళ సిస్టర్స్ అమెరికాలో ఉన్నారు, వాళ్ళు కలిసి ప్రతి సంవత్సరం కూడా 4 నుంచి 5 లక్షల వరకు ఆఫ్రికా దేశానికి పంపుతూ ఉన్నారు. మిషనరీ పని చేస్తూ ఉన్నారు. ఇది మిషనరీ అంటే. అందుకే ఈరోజు మన బిడ్డలు కానీ ఎక్కడి నుంచో వచ్చి, ఇది ఒక నేచర్ అన్నమాట. స్త్రీ సభ మనం ఎవరము అంటే మన ఐడెంటిటీ మిషనరీ ఐడెంటిటీ. పని ప్రేషిత కార్యము. స్త్రీ సభ కూర్చోడానికి కాదు, అందరికీ బోధించాలి, విశ్వాసాన్ని ప్రకటించాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనంలో వారు అపోస్తుల బోధయందు ఎడతెగక ఉండిరి అని చెప్తూ ఉన్నాడు. అందుకనే బోధన పరిచర్య అనేది చాలా ముఖ్యము. ఈరోజు మనకు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటి ఉద్దేశము వ్యాపారము చేయడానికి కాదు. వీటి ఉద్దేశము క్రీస్తు సత్యాన్ని, విశ్వాస సత్యాలను బోధించాలి. ఈరోజు చాలా సంతోషము, కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కూడా స్కూళ్ళు మొదలు పెడుతూ ఉన్నారు, ముఖ్యంగా క్యాథలిక్స్. చాలా సంతోషం. అయితే ఒకటి గమనించాలి, అక్కడ మనం మరిచిపోకూడదు. వ్యాపార ధోరణి కాకుండా మనం ఎవరము గుర్తించి దాన్ని ప్రకటించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎవరము అనంటే ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక స్త్రీ సభ.